ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో తెలుసుకోవచ్చా? నా పేరు సుహాని సార్. ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, అటెండ్ అవడానికి వచ్చాను. ఇంటర్వ్యూనా ఇన్నర్వ్యూనా? ఎక్స్క్యూజ్ మీ. అబ్బో, ఇంగ్లీష్ కూడానా? ఈ రేంజ్ కస్టమర్స్ ని ఇంప్రెస్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలే. వెనకెవరు వస్తున్నారు చూడు. సార్, నేను నిజంగానే ఇంటర్వ్యూకి వచ్చాను సార్. కావాలంటే నా సర్టిఫికెట్స్ చూడండి. స్టేషన్కి వచ్చాయి, అక్కడ అన్ని చూపిద్దువు గాని. టేక్ హర్ ఇంటూ కస్టడీ. ఎస్ సార్. సార్ సార్ లిసన్ టు మీ. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించకు. ఇక్కడ కావాల్సింది సాక్ష్యాలు, సంజాషీలు కాదు. నీట్గా తలంటుకున్నావు, చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు, మంచి ట్రెడిషనల్గా తయారయ్యావు. అంతవరకు బానే ఉంది. ఇంకా సర్టిఫికెట్లు, ఇంటర్వ్యూలు ఏంటి? ఎద్దబగ్గోలా. సార్ ప్లీజ్, మీరు నా ఫ్రెండ్కి ఫోన్ చేశారు కదా, తను వస్తూనే ఉంటుంది. వచ్చే వరకు వెయిట్ చేయండి సార్. రాణి, ఈ పిల్లి కోసం ఏ ఏలుకొచ్చి సాక్ష్యం చెప్పొద్దా అని నేను వెయిట్ చేస్తాను. సుహాని, అనిత, అనిత, ఏంటి ఏమైంది? ఇంటర్వ్యూ కోసం నువ్విచ్చిన అడ్రస్కే వెళ్ళాను. అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళేదేదో మాట్లాడేస్తున్నారే. నేనిచ్చిన డ్రెస్సా? అదేంటే, నువ్వే కదా నన్ను టాక్సీలో పంపించావు. ఏయ్, ఫూలిష్గా మాట్లాడుకో. నిన్ను సేవ్ చేద్దామని నేనొస్తే నన్నిరికిస్తావేంటి? అనిత, ఇలాంటి విషయాల్లో జోక్స్ వద్దే. నువ్వే కదా నాకు కార్డు ఇచ్చావు. నేనిచ్చానా? సరే, ఏదా కార్డు చూపించు. 1 minute. అయ్యో, అది టాక్సీ డ్రైవర్ దగ్గర ఉండిపోయిందే. సార్, ఇదేదో ప్రాబ్లంలో ఉందని నేనొస్తే ఇది నన్ను అందులోకి లాగాలని చూస్తుంది. లేదు సార్. మాది సొసైటీలోనే ఓ రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీ సార్. అసలు ఈ టైంలో పోలీస్ స్టేషన్కి రానివ్వరు. ఇక నన్ను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయకండి సార్, ప్లీజ్. అనిత, ఏంటి ఇది? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. నువ్విలా చేస్తావని, నిన్నిలా చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఛే! అనిత, నీ క్లోజ్ ఫ్రెండ్ అన్నావు, అదొచ్చాక నిజం నిరూపిస్తానన్నావు. ఆ ముచ్చట కూడా ముగిసింది. ఇకనైనా నిజం ఒప్పేసుకోవచ్చు కదా. సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా కూతురు మొన్నే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది. వాళ్ళతో కూడా ఒక మాట చెప్పిస్తాను. ఓహో, మొన్న కూడా వెళ్ళిందా? అవునులే, పాపం చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటుంది మరి. సార్, అలా మాట్లాడకండి సార్, ప్లీజ్. హలో సార్, అంటే ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది సార్. సార్, ఓకే సార్, ఈసారికి అల్లరవ్వకుండా మేనేజ్ చేస్తాను సార్. నీ టైం బాగుంది, ఈసారికి బయటపడుతున్నావు. ఇంకోసారి దొరకాలి, అప్పుడుంటుంది నీకు. సార్, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. చుట్టుపక్కల అందరూ మంచి ఫ్యామిలీ అని చెప్పారు. సర్లే, సంతకం పెట్టి తీసుకెళ్ళు. రికమెండేషన్లు ఎక్కువైపోతున్నాయి. నా బైక్ ఉంచుకొని కూడా కాలేజీకి నీతో పాటు బస్సులో ఎందుకు వచ్చేదాన్నో తెలుసా? నీ కంపెనీ కావాలని, నీతో కంబైన్ స్టడీస్ కావాలని. ఇద్దరు పక్కపక్కనే ఉన్నా కుర్రాళ్ళు నన్ను పట్టించుకోకుండా నిన్ను చూస్తుంటే ఉక్రోషంతో రగిలిపోయేదాన్ని.